నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన అధునాతన సంప్రదాయ విధానాల్లో ప్రతి మనిషికి సంపూర్ణ మానసిక శాంతిని కలిగించేది ఆధ్యాత్మిక చింతన. భౌతిక వస్తువుల ద్వారా, వివిధ ఇతర అంశాల ద్వారా తాత్కాలిక ఆనందం పొందినా నిజమైన సంతోషం, ఆనందం, సంతృప్తి అన్నవి ఆధ్యాత్మికత వల్లనే సమకూరుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా ఒక్క క్షణం దేవుడా నీకు కృతజ్ఞతలు అనో, దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలిచ్చావు అని అనుకుంటాం. కానీ అందులో మన కర్మ పాత్ర ఎంత ఉంది అనే ఆలోచన వెంటనే చేయం. అన్నింటినీ భగవంతునిపై వేస్తాం. అలాంటి భగవంతుని అనుభవాన్ని కలిగించే మహనీయుడు గురువు. అలాంటి గురువుల్లో ఈ శతాబ్దంలో ఎంతో ఖ్యాతి గడించిన సద్గురువు షిరిడి సాయినాథుడు. అందుకే ఆయనకు అనేక ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈనాటి మన తీర్థయాత్రలో మెట్పల్లిలోని శ్రీ షిరిడి సాయి మందిరాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా అనేక అంశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచింది. అలాంటి జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి గ్రామంలో ఎంతో సుందరంగా శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం నిర్మించారు. ఈనాటి మన తీర్థయాత్రలో ఆ మందిర విశేషాలను చూద్దాం. అర్హాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవసర్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం అని దేవతలకు గురువైన బృహస్పతిని మూలమంత్రయుక్తంగా కీర్తించింది వేదం. దిశానిర్దేశాన్ని, ధర్మచింతన, పాపభీతిని తెలియచేస్తూ జీవిత ప్రయాణాన్ని సాగించేలా దారిచూపే మహనీయుడు గురువు. ఈ కలియుగంలో దత్తాత్రేయుడు, ఆదిశంకరులు, కంచి పరమాచార్య, నవనాథులు, మలయాళ స్వామి లాంటి వారెందరో అనియత గురువుల్లా ఈ భరతావనిలో నడయాడి మానవులకు మోక్ష మార్గాన్ని చూపించారు. అలాగే ఈ యుగంలోనే సమర్థ సద్గురువుగా ప్రఖ్యాతిగాంచిన యోగిరాజు సాయినాథుడు. మెట్పల్లి వాసులు ధర్మ చింతనకు, ఆధ్యాత్మిక జీవనానికి మారుపేరు. ఎన్నో పురాతన దేవాలయాలు ఈ మెట్పల్లిలో దర్శనమిస్తాయి. అన్నీ ఉన్నా ఈ శతాబ్దపు సద్గురువు బాబా మందిరాన్ని అత్యద్భుతంగా నిర్మించి పూజలు చేస్తున్నారు. ఉదయభానుని లేలేత కిరణాలు పుడమి తల్లిని తాకగా, ఆలయాల ఘంటానాదాలు భక్తుల చెవిని మీటగా, బాబా పలుకులు మది తలుపులు తెరవగా, సాయిబాబా మందిరం ఆనంద డోలికల్లో అలరారుతోంది మెట్పల్లి గ్రామంలో. మెట్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నెలకొన్న ఆలయ అందాలు మనసును పులకింపచేస్తాయి. ఓవైపు చుట్టూ పరచుకున్న పచ్చని మైదానం, బాబావారి మందిర గోపురం ఆకాశాన్ని అందుకునేలా దర్శనమిస్తుంది. బాబా మందిరం ముందు భాగాన గల కుడ్య పైభాగాన శాంతచిత్తుడైన బాబా ఆశీర్వాద ముద్రతో భక్తులను పలకరిస్తున్న చందాన కనిపిస్తారు. పచ్చని చెట్ల మధ్య నుండి ఏకాగ్ర చిత్తంతో దర్శిస్తే గోపుర కలశం, మందిరంలోని భక్తి తరంగాలు నలుదిశలా ప్రసరిస్తున్న శబ్ద తరంగాలు రీతిన గోచరిస్తుంది. మెట్పల్లి గ్రామంలోని కృష్ణారెడ్డి నగర్లోని సాయిరాం కాలనీలో నెలకొన్న షిరిడి సాయిబాబా మందిరంలోని పురాతన శ్రీమూర్తికి అభిషేకాలు ప్రతినిత్యం జరుపుతారు. నూతనంగా నెలకొల్పిన బాబావారి పాలరాతి శ్రీమూర్తికి ప్రతి గురువారం విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ
బాబా మందిరం పూర్తిస్థాయి నిర్మాణానికి ముందు ఇక్కడ ప్రతిష్ఠించిన బాబా గారి చిన్ని శ్రీమూర్తికి అభిషేకార్చనలు జరుపుతారు. శరణం ఓం సద్గురునాథ శరణం. ఆనాటి చిన్ని మందిరంలో శ్రీమూర్తికి పంచామృత అభిషేకాలు భక్తులు సభక్తికంగా నిర్వహిస్తారు. బాబావారి దివ్య చరితను తెలియచేసే ప్రధాన ఘట్టాల దృశ్యాలు, తేజోవంతమైన బాబా చల్లని చూపులను ప్రతిబింబించే దృశ్యాలు ఈ మందిరంలో దర్శనమిస్తాయి. పట్టుజరీ తలపాగా, రుద్రాక్షమాలలు ధరించి ప్రశాంత వదనంతో గురుదేవులు తన అంతరంగాన్ని ప్రకటితం చేస్తారు. చలువరాతి గద్దపై భాగాన బాబాకు ముందు భాగాన పాదుకలు ప్రతిష్ఠితం చేశారు. మెట్పల్లిలోని కిషన్ రెడ్డి నగర్, సాయిరాం కాలనీలోని బాబా మందిర స్థాపనకు ఇక్కడి మహనీయుల కృషి ఎంతగానో ఉంది. సంకల్పయుక్తంగా సాయి భజనల మధ్యన బాబావారి అభిషేకం భక్తులు స్వయంగా నిర్వహించుకునే భాగ్యం ఈ మందిరం కల్పిస్తోంది. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా. అభిషేకానంతరం పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో అలంకరించి కర్పూర మంగళహారతులను బాబాకు సమర్పిస్తారు. సాయిబాబా ఆరాధనలో ప్రధాన సందేశం శ్రద్ధ, సబూరి. ఈ రెండు సద్గుణాలు నిరంతరం ఆచరణలో ఉండాలని బాబా సశరీరంగా ఉన్నప్పుడు తన ప్రథమ శిష్యులకు బోధించినవి అయినా ప్రతి వ్యక్తి తన లక్ష్య సాధనలో, పారమార్థిక జీవితంలో ఈ శ్రద్ధ, సబూరి అన్నవి అత్యంత ఆవశ్యకం అని గ్రహించాలి. ప్రస్తుత ప్రధానాలయం మరింత శోభాయమానంగా విశాల ముఖమండపంతో వెలుగొందుతోంది. గర్భాలయంలోని ఎత్తైన గద్దపై సంపూర్ణ అవతారమూర్తిగా ఒక కాలును మరో కాలిపై పెట్టి ప్రసన్న వదనంతో బాబావారి భారీ శ్రీమూర్తిని నెలకొల్పారు. ఆలయంలోకి ప్రవేశించగానే యాదృచ్ఛికంగా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే నామజపం ప్రతి ఒక్కరి నోటా పలికేలా ఏర్పాటు చేశారు. హే షిరిడివాస, హే సాయినాథ శరణం శరణం బాబా, హే పాండురంగా సాయీశ్వరా. సహజ సిద్ధమైన శత్రువులైన సింహం, ఏనుగు బాబావారి సన్నిధిలో శాంతియుతంగా ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా నెలకొన్న విశేషాన్ని మనం గ్రహించాలి. బాబావారు సశరీరులుగా ఉన్న కాలంలో మత విభేదాలు లేకుండా అందరూ శాంతియుతంగా జీవించాలని బోధించేవారు. అందుకు నిదర్శనంగా శ్రీరామనవమి, చందనోత్సవాలను ఏకకాలంలో నిర్వహించారు. పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం, బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. హరి శివ అల్లా ఆ గురునానకు ఒకరే అతడే సాయి, జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం, బాబా పలుకులే హాయి, జయ జయ ద్వారకమాయి.
భక్తిపూర్వకంగా బాబా మంగళహారతిని అందుకుంటున్న భక్తుల ఆనందం, ఐకమత్యం ఇక్కడ ప్రస్ఫుటంగా ప్రకటితమవుతుంది. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం, వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య శ్రీ క్షేత్రం, వినండి అంతా సాయి దివ్య చరితం. ప్రధాన గర్భాలయంలోని శ్రీమూర్తికి చేసే పంచామృత అభిషేకాలు నయన మనోహరంగా భక్తి పారవస్యంతో నిర్వహిస్తారు. క్షీరాభిషేకం చేసి పాలలాంటి స్వచ్ఛమైన మనసును, త్రిగుణరాహిత్య చిత్తాన్ని ఇవ్వమని కోరుకుంటారు భక్తులు. పాలరాతితో చేసిన బాబావారి శ్రీమూర్తిపై నుండి జాలువారే పాలు జీవనవాహిని స్వచ్ఛంగా సాగాలన్న సంకల్పాన్ని నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం. శుద్ధ జలాభిషేకం, తేనె, ఆవు నెయ్యి, పంచదార, వివిధ పండ్ల రసాలు, హరిద్ర, చందనాభిషేకాలు మానవ జీవితంలోని కష్టసుఖాలను సమదృష్టితో స్వీకరించి సచ్చిదానంద స్థితిని పొందాలన్న సంకల్ప సిద్ధిని కల్పించాలనే మనసుతో నిర్వహిస్తారు. మెట్పల్లి సాయిబాబా మందిరంలో ఆలయ నిర్మాణానికి ముందు నుండి నెలకొన్న బాబావారి శ్రీమూర్తి, శివాలయం, శ్రీ దత్తాత్రేయ, మరికొన్ని ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఆలయ విశేషాలను దర్శిద్దాం. శ్రీ సాయిబాబా గర్భాలయానికి ఇరువైపులా వివిధ దేవతామూర్తులను ప్రత్యేక మందిరంలో నిర్మించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి నాగబంధమూర్తిని పుష్పాలంకృతినిగా దర్శించవచ్చు. నాగదోషమున్నవారు ఈ స్వామిని సేవిస్తే దోష నివృత్తి జరుగుతుందని విశ్వసిస్తారు. ప్రక్కనే త్రిమూర్త్యాత్మక రూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామి దివ్యమంగళ రూపం గోచరమవుతుంది. సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికే శ్రీ దత్తాత్రేయ స్వామి అని పురాణగాథగా బోధపడుతోంది. ధర్మాన్ని 4 పాదాలలో నెలకొల్పడానికి వచ్చిన దత్తుని అవతారం ఎంతో ప్రత్యేకం. మరో పక్కన విఘ్ననాయకుడు, గజముఖుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠితం చేశారు. ఆ స్వామిని ప్రార్థిస్తూ చేతులు జోడించి భక్తిగా మృక్కుతారు ఇక్కడికి వచ్చిన భక్తులు. స్వామికి మంగళహారతులను అర్పించి అటు తర్వాత భక్తులు స్వీకరిస్తారు. ప్రక్కనే గజవదనునికి, మనందరికీ తండ్రి అయిన పరమేశ్వరుని లింగరూపం, ఎదురుగా నందీశ్వరుడు కానవస్తారు. మందిరంలో ఏర్పాటు చేసిన నిత్యాగ్నిహోత్రమైన ధునిలో తమలోని అనుచిత కోర్కెలను, పాపచింతనలను, షడ్గుణాలను దహనం చేసి స్వచ్ఛమైన జీవనాన్ని ప్రసాదించమని ధునిలోని అగ్నిహోత్రునికి ప్రదక్షిణలు చేసి వేడుకుంటారు. సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందుకు కావలసిన ఆహార పదార్థాలు భక్తులు, వితరణశీలులు సమర్పిస్తారు.
వంటశాలల్లో మహిళలు పురుషులు అన్నప్రసాద తయారీలో నిమగ్నమవుతారు. బాబావారికి అత్యంత ప్రీతికరమైన కార్యం అన్నదానం. సశరీరులుగా ఉన్న కాలంలో స్వయంగా ఆహార పదార్థాలను వండి అన్న సంతర్పణ చేసేవారు సాయిబాబా. అన్ని దానాలలో కన్నా అన్నదానం మిన్న అన్న ఆర్యోక్తిని ఆచరించి చూపిన మహనీయులు బాబా. మందిర ప్రాంగణంలో గల అశ్వత్థ నింబ వృక్షాలకు ప్రదక్షిణలు చేసి మ్రొక్కుతారు భక్తులు. అభిషేకాలు, మంగళహారతులు అర్పించి బాబావారి ఆశీస్సులను కర్పూర హారతి రూపంలో స్వీకరిస్తారు. అభిషేక కార్యక్రమంలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ పాల్గొంటారు. ఆ సుందర దృశ్యాలను తిలకిద్దాం. ఆలయ ప్రాంగణంలో భక్తి పారవస్యంతో భజనలు చేస్తారు. మహామంగళహారతులు ప్రతినిత్యం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాబావారి పల్లకీ సేవలో భక్తులందరూ పాల్గొని ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. సంవత్సరంలో శంకుస్థాపన జరిగిన మెట్పల్లి సాయిబాబా మందిరం దినదినాభివృద్ధి జరుగుతోంది. నిత్య పూజలతో పాటు విశేష పర్వదినాలలో గురు పౌర్ణమి నాడు అశేష భక్తజన సంద్రంగా ఈ మందిరం విరాజిల్లుతోంది. విశేష పూజలు నిర్వహించి బాబావారి కృపకు పాత్రులవుతారు భక్తులు. ఆ సద్గురువుని కరుణ, దయ, అనుగ్రహం మనందరిపై కలగాలని ఆశిద్దాం. బాబా చూపిన ధర్మ మార్గంలో పయనిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి గ్రామంలో కృష్ణారెడ్డి నగర్లోని సాయిబాబా కాలనీలో నెలకొన్న బాబా మందిర దర్శనం ఆనందదాయకం. సద్గురు శ్రీ సాయినాథుని మంగళాశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.